కురువంశపు పునాదులనే కదిలించిన ఆ భీకర యుద్ధానికి బీజం ఎక్కడ పడింది? రక్త సంబంధాల మధ్య మొదలైన ద్వేషం ఒక సామ్రాజ్యాన్నే దహించివేసింది. బాల్యంలోనే మొలకెత్తిన చిన్న ద్వేషం ఒక భయంకరమైన హత్యాయత్నానికి ఎలా దారితీసిందో చూద్దాం. పాండురాజు మరణం తర్వాత హస్తినాపురంలో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం కథ కాదు, రాజకీయ వారసత్వ పశూయల సమాహారం. కిందమముని శాపం తెలిసి కూడా పాండురాజు తన భార్య మాద్రితో ఏకాంతంగా గడుపుతూ ప్రాణాలు కోల్పోతాడు. అయ్యో మాద్రి, ఇలా ఎలా జరగనిచ్చా? జరగాల్సింది జరిగిపోయింది. పెద్ద భార్యను నేను కాబట్టి నేను సహగమనం చేస్తాను. నువ్వు ఈ పిల్ల నీ బిడ్డల్లా చూసుకో. రాజుగారిని నేను ఆపలేకపోయాను. భర్తను కాపాడుకోలేని నీ పిల్లలను ఏం కాపాడగలను? పరలోకంలోనైనా ఆయన వెంట ఉండి సేవ చేసుకుంటాను, నన్ను వెళ్ళనివ్వు. దీని వెనుక రాజకీయ చతురత కూడా ఉంది. తాను చనిపోతేనే తన పిల్లలకు కుంతి వల్ల పూర్తి రక్షణ దొరుకుతుందని మాద్రి భావించింది. మాద్రి తన ప్రాణత్యాగం ద్వారా నా పిల్లలు నీ పిల్లలు అనే భేదాన్ని పూర్తిగా చెరిపేసింది. కుంతి దగ్గర సెలవు తీసుకొని భర్త చితిమీదే మాద్రి ప్రాణాలు అర్పిస్తుంది. ఆ విషాదం తర్వాత మునులు కుంతిని 5 పాండవులను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరుతారు. హస్తినాపురంలో ఈ వార్త ఒక పిడుగుపాటులా పడుతుంది. విదురా, మన తమ్ముడికి మరదలికి రాజమర్యాదలతో తక్షణమే అంతిమ సంస్కార ఏర్పాటు చేయించు. పాండురాజు దంపతుల అస్థికలను నగరమంతా ఊరేగించి పవిత్ర గంగా నదిలో కలిపి అంతిమ యాత్రను ముగిస్తారు. సత్యవతి తన కోడళ్లతో కలిసి అడవులకు వెళ్లిపోయి కురువంశానికి వీడ్కోలు పలుకుతుంది. కురువంశ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా 3వ తరం చేతిలోకి. కాని ఏ ఆట ఆడినా భీముడిదే పైచేయి. ఈత కొట్టేటప్పుడు 10-12 మందిని ఒకేసారి నీటిలో అదిమి పెట్టేవాడట. అది అతని అజేయమైన శక్తికి నిదర్శనం. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపి వేళ్లతో సహా పెకిలించడానికి ప్రయత్నించేవాడు ఆ వృకోదరుడు. భీముడికి ఎవరిని బాధ పెట్టాలనే చెడు ఉద్దేశం లేదు. ఒక రాజకుమారుడిగా తన బలాన్ని ఎలా నియంత్రించుకోవాలో నేర్పే పెద్దలు లేకపోవడం అతనిలో ఒక లోపంగా మారింది. అతని అమాయకపు ఆట తీరు దుర్యోధనుడి మనసులో మాత్రం తీవ్రమైన ఈర్ష్యను, ద్వేషాన్ని వెలించింది. ప్రతిరోజూ భీముడి చేతిలో ఓడిపోవడం ఆ చిన్న వయసులోనే దుర్యోధనుడిలో అధికారంపై స్పష్టమైన ఆలోచనను పెంచింది. భీముడు తెలియకుండానే తన బలం ద్వారా దుర్యోధనుడి మనసులో ద్వేషం అనే విషపు విత్తనాన్ని నాటాడు. ఈ భీముడు ఒక్కడు లేకపోతే పాండవులు బలహీనులవుతారు. అప్పుడు ఈ రాజ్యానికి నేనే అధిపతిని. ఆ కుట్ర కోసం గంగానది ఒడ్డున ప్రమాణకోటి అనే విహార ప్రదేశాన్ని కట్టించాడు. అక్కడ చావుకు రంగులు హంగులొద్దాడు. ఒకరోజు రాజకుమారులందరూ అక్కడికి విహారానికి వెళ్లారు. దుర్యోధనుడు లోలోపల విషం దాచి పైకి విందు ఏర్పాటు చేశాడు. భీమా, ఈ వంటకం చాలా రుచిగా ఉంది, ఇది తిను. కొంతసేపటికి విషం పనిచేయడం మొదలైంది. అతనికి కళ్ళు తిరిగి స్పృహ తప్పి ఒడ్డునే పడిపోయాడు. రాత్రి సమయంలో దుర్యోధనుడు ఒంటరిగా వచ్చి స్పృహలేని భీముడిని తీగలతో కట్టి గంగానదిలోని లోతైన మడుగులో పడవేశాడు. దుర్యోధనుడు కథ ముగిసింది అనుకున్నాడు. కాని ఇక్కడి నుండి కథ అత్యంత నాటకీయమైన మలుపు తిరుగుతుంది. నదిలో పడవేసిన భీముడు పాతాళలోకానికి చేరుకుంటాడు. అక్కడ అతన్ని వేలాది విషపు పాములు కాటువేస్తాయి. వినడానికి వింతగా ఉన్నా ఆ పాముల విషమే భీముడి శరీరంలోని కాలకూట విషాన్ని హరించివేసింది. ఎవరీ బాలుడు మృత్యు అంచుల్లో ఉండి కూడా ఇంతటి బలంతో ఎలా గర్జిస్తున్నాడు? భీముడిని చూడగానే అతను తన కుటుంబానికి చెందినవాడే అని వాసుకి గుర్తిస్తాడు. పాండవుల అమ్మమ్మ నాగవంశానికి చెందినది. స్పృహలోకి రాగానే భీముడు ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్నాడు.
భయపడకు బాలుడా, నీవు మా వంశాన్నే కాదు యావత్ కురువంశాన్ని కాపాడే వీరుడివి. ఈ అమృత రసాన్ని తాగు. ఇది నీకు 1000 ఏనుగుల అజేయమైన బలాన్ని ఇస్తుంది. భీముడు ఆ రసాన్ని 1, 2 కాదు, అక్కడున్న 8 కుండల రసాన్ని ఒక్క గుక్కలో తాగేశాడు. ఆ తరువాత హాయిగా 8 రోజుల పాటు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అతని శరీరం వజ్ర సమానంగా మారింది. దుర్యోధనుడు శత్రువును చంపాలనుకుంటే తెలియకుండానే అతనికి ఒక సూపర్ సోల్జర్ ప్రోగ్రాంను స్పాన్సర్ చేశాడు. ఒకరిని నాశనం చేయాలనే దురాలోచన వారికి ఎలా మేలు చేస్తుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. భీముడికి లభించిన ఈ అదనపు బలం భవిష్యత్తులో పాండవులకు కొండంత అండగా నిలిచింది. అతని కుట్ర విఫలమవ్వడమే కాక శత్రువుని మరింత శక్తివంతుడిని చేసింది. ఒక విషాదంతో మొదలైన ఈ కథ అసూయ కుట్రలతో కొనసాగి చివరికి ఒక అనూహ్యమైన మలుపుతో ముగిసింది. ఇప్పుడు 1000 ఏనుగుల బలంతో పాతాళం నుండి భీముడు తిరిగి వస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి. తదుపరి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.